షర్మిలకి ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆంధ్రాలో తిప్పుతారని ఒకటి, ఆవిడని పీసీసీ చీఫ్గా పెట్టి రాజ్యసభ సభ్యత్వం మాత్రం ఖాయం, అది కర్ణాటక నుంచి ఇవ్వబోతున్నారు లేదా తెలంగాణ నుంచి ఇస్తారు, అందుకోసమే ఆవిడ పార్టీలో చేరింది అన్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసింది. అదే నిజమైతే మాత్రం ఇప్పుడు షాక్. అది నిజం కాకుండా తన అన్నని గద్దె దించడం కోసమే వచ్చుంటే ఏ షాకు లేదు. వాస్తవంగా ఇప్పుడు తాజాగా రేపటితో నామినేషన్ల గట్ట ముగిసిపోతుంది కాబట్టి అభ్యర్థుల జాబితాలు ప్రకటించేశారు. తెలంగాణ నుంచి చూస్తే రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్. సరే, అక్కడి నుంచి ఎట్లాగూ రేవంత్ రెడ్డి పడనియ్యాడు కాబట్టి అనుకుందాం. కానీ కర్ణాటక నుంచి చూస్తే అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, ఈ ముగ్గురికి రాజ్యసభ సభ్యత్వాన్ని ఖరారు చేసింది ఇటు పక్కన పార్టీ. మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్కి, తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్కి ఖరారు చేసింది. ఈ లెక్కను చూసుకుంటే షర్మిలకి ఎక్కడా రాజ్యసభ కన్ఫామ్ చేయలేదు, కర్ణాటక నుండి ఇస్తారన్నటువంటిది కాలేదు అన్నటువంటి విషయం స్పష్టమైంది. కాబట్టి షర్మిలకి అది షాక్ అవుతుంది. ఆవిడ అసలు రాజ్యసభ ఆశించకుండా వచ్చుంటే ఏ ప్రాబ్లం లేదు.